नमस्ते। ओम हरि ओम। श्री गुरुभ्यो नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम। ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనం మొన్నటి క్లాసులో పృథు మహారాజు గారు భగవంతుణ్ణి ఏమడిగారు అని మనము మాట్లాడుకున్నాము. ఆయన ఏమడిగారు? నా శరీరం ఫుల్గా చెవులే ఉండేలాగా నేను ఆ చెవులతో ఎప్పుడూ భగవంతుడి కథలు వింటూ దానిలో మైమరచిపోయేలాగా నాకు ప్రసాదించండి అన్నారు. ఓకే, ఇప్పుడు ఇలాంటి భక్తులంటే భగవంతుడికి చాలా ఇష్టమంట. ఓకే, ఇప్పుడు తమిళనాడులో శ్రీరంగం అని ఒక ఊరు ఉందండి. ఆ శ్రీరంగంలోనేమో మన్నార్ గుడిలో మన్నార్ అని ఒక ఊరు. దాంట్లో రాజగోపాలన్, ఆ భగవంతుడి పేరు మహావిష్ణువు పేరు రాజగోపాలన్. సో ఆ మన్నార్ గుడి రాజగోపాలన్కి ఆయన బొడ్డులో ఎప్పుడూని ఒక తాళాన్ చెవి వేలాడుతుందంట. భగవంతుడికి ఎందుకు తాళాల చెవి కావాలండి? కానీ ఆయనకి ఎప్పుడు తాళాల చెవి వేలాడుతుందంట ఆ నడుము నుండి. ఆ తాళాలు ఏమంటే భగవంతుడు భక్తులందరినీ ఒక బాక్స్లో, ఒక పెట్టెలో పెట్టుకొని హృదయంలో గట్టిగా దాచుకుంటారంట. అంటే భగవంతుడికి భక్తులు అంటే చాలా ఇష్టం. ఎలాంటి భక్తులు అలాగా భగవంతుడి హృదయంలో చేరుకుంటాడు అంటే భగవద్గీతలో 12వ అధ్యాయంలో చెప్పారు కదా, భగవంతుడు ఏమన్నారు? అనన్య భక్తి. ఎప్పుడు నన్నే తలుచుకుంటూ, నన్నే అందరిలో చూస్తుంటూ, అందరితోటి స్నేహబుద్ధితోటి క్షమాబుద్ధితోటి ఉంటారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టమని. అలాంటి వాళ్ళని భగవంతుడు ఎప్పుడు హృదయంలోనే పెట్టుకుంటాడంట. మనం ఆ లెవెల్కి ఎలాగ వెళ్తాము? మనం ఆ లెవెల్కి ఎలాగ వెళ్ళాలి అంటే ఎప్పుడు భగవంతుడి కథలు వింటూ ఉండాలి. భగవంతుడి కథలు వింటూ ఉంటే భగవంతుడిని స్మరించినట్లు. ఆ భగవంతుణ్ణి స్మరించుతూ ఉంటే మన శరీరం ఫుల్గా ఇంకా భగవంతుడే, భగవంతుడి గుణాలే, భగవంతుడి రూపమే, భగవంతుడి లీలలే. అలాంటప్పుడు ఏమవుతుంది? మనకి అంత్యకాలంలో ఆయనతోటి చేరుకుంటాము. మనకి కావాల్సింది ఈ విషయం ఒక్కటే అండి, ఇంకేమీ లేదు. ఓకే, ఆ తర్వాత మొన్న కూడా మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఫోన్ చేసి అడిగింది అన్నమాట. సో ఆడే మా సాధకులు నా వయసు. సో ఆవిడకి కాస్త ఒంట్లో బాగాలేదు, ఒక్కటే ఉన్నారు ఆవిడ అంటున్నారు, నేను 3 రోజుల నుంచి ఇదే తిని నాకు చాలా అయిపోయింది అన్నారు. ఇదే వంట తిని చాలానే అయిపోయిందంట, 3 రోజులు ఇదే తిని. అంటే ఏంటండి? మన రుచి ఇంకా చావలేదు, వేరే ఏదన్నా కావాలని ఉన్నది. అంటే ఏంటది? కామం కదా, కోరిక కదా, వేరే తినాలని ఉన్నది కదా. ఆ కోరిక ఉంటే అండి మనం కింద వచ్చేస్తాం మళ్ళాని. ఆ కోరిక చనిపోయే వరకు ఆ కోరిక పెట్టుకున్నామంటే మనకి అంత్య దిశలో
మళ్ళా శరీరం వచ్చేస్తుంది. ఆ కోరిక ఉండిపోయింది మనసులోనే. ఆ కోరికని మనం చంపుకోవాలంటే అండి, నాకు పులిహార అంటే ఇష్టం, బొబ్బట్లు అంటే ఇష్టం, అవన్నీ మానేయాలి మనము. మళ్ళా బొబ్బట్టు పులిహోర కోసం మళ్ళీ ఏంటి ఇది జీవితం? ఎన్ని కష్టాలు పడ్డాము, ఈ శరీరంతో ఎన్ని కష్టాలు పడ్డాము, మనసుతోటి ఎన్ని కష్టాలు పడ్డాము. ఇవన్నీ మనం ఈ ప్రపంచంలో చూస్తుంటే ఇంకా ఎక్కువైపోతున్నాయే కానీ తక్కువేం అవ్వటం లేదు. మనం ఇలాంటి దానికి రావాలా? సో దీనికి ఒక ఉపాయం ఉన్నది. ఒక ఉపాయం ఎలాగంటే అండి, ఇది స్వామి రామ అని ఉన్నారు. ఆయన హిమాలయాస్లో ఆయన తపస్సు చేసేటప్పుడు బిగినింగ్లో హిమాలయన్ మాస్టర్స్ అని స్వామి రామ, దాంట్లో ఆయన రాశారు. అక్కడ ఆయన ట్రైనింగ్ ఎలాగంటే అండి, పొద్దున వాళ్ళందరూనేమో 4 గంటలు లేచిపోయేవారు. లేచి స్నానం చేసి జపం చేయడం. సో ఆయన గాయత్రి మంత్రం చేసేవారంట. సో వాళ్ళ గురువు గారు. ఓకే. సో పొద్దున్న లెగ్గానే వాళ్ళు టీ, అదంటే చాలా చలి ప్రదేశం కదా, లేకపోతే వాళ్ళకి జలుబు అది ఇది వచ్చేస్తుంది అనేసి ప్రతిరోజు వాళ్ళు టీ 2-3 సార్లు వాళ్ళు టీ తాగుతారండి. వెదర్ ఇంకా చాలా చలి వర్షం అది పడుతున్నా అంటే 2-3 సార్లు తాగుతారు వాళ్ళు. సో వీళ్ళు పొద్దున్నేనేమో ఒక టీ తాగేవారంట. టీ తాగి అంతా చేసుకొని తర్వాత గాయత్రి మంత్ర జపం 10 గంటల వరకు గాయత్రి మంత్ర జపం నాన్ స్టాప్. ఆ తర్వాత ఒక 2 గంటలు బ్రేక్ వాళ్ళకి. ఆ 2 గంటల్లోని వాళ్ళు బట్టలు ఉతుక్కోవడము, వాకింగ్ వెళ్ళడము, అవన్నీ చేయడం. మళ్ళీ వంటకాయన్నీనేమో ఈ కర్రలు అవన్నీ తీసుకురావాలి కదా. సో అవన్నీ ఏమేమి కావాలో ఆ పనులు చేసుకుంటేవారు. 2 గంటలకి వచ్చి కిచిడీ చేసుకుంటేవారు. సో కిచిడీ చేసుకొని తిని ఒక అరగంట రెస్ట్. ఆ తర్వాత మళ్ళా గాయత్రి జపం. మళ్ళా 6 గంటలకి మళ్ళా కొంచెం కిచిడి ఫ్రెష్గా మళ్ళీ కొంచెం తిని 9:30కంతా పడుకుండిపోయేవారు. మళ్ళీ పొద్దున్న 3:30-4 గంటలకు. ప్రతిరోజు కిచిడి, ప్రతిరోజు అదే టీ, అదే కిచిడి. విటమిన్ డెఫిషియన్సీ రాకూడదు కదా. సో అప్పుడప్పుడు కొంచెం పళ్ళు, ఏదైనా అక్కడ దొరికిన కాయగూరలు తినేవారు. బట్ మెయిన్ మీల్ ఏంటి? కిచిడి ఒక్కటే. దీని అడ్వాంటేజ్ ఏమంటే కిచిడీలో ప్రోటీన్ ఉంది, కార్బోహైడ్రేట్ ఉంది, కొంచెం నెయ్యి వేసుకుంటేవారు, అవన్నీ ఉండేవి అన్నమాట. వాళ్ళకి ధ్యానం చేసేటప్పుడు మన మనసు ఏమంటే అండి, మన మనసు రుచికి చూస్తుంటుంది. సో వాళ్ళకి వెరైటీస్ చాయిస్ ఉన్నదంటే మైండ్ ఇవాళ అరటికాయ కూర చేద్దాము, రేపు వెళ్ళి వంకాయలు తీసుకొచ్చి వంకాయ పులుసు చేయాలా, చాలా రోజులైంది, ఇలాగా మన మనసు లాగుతూ ఉంటుంది అన్నమాట. నాలికని కంట్రోల్ చేయడం చాలా కష్టం. 2 రకాలుగా కంట్రోల్ చేయాలి నాలికని. ఒకటి రుచిలో కంట్రోల్ చేయాలా, ఇంకొకటి మాటల విషయంలో కంట్రోల్ చేయాలా. ఓకే, ఈ 2 చాలా కష్టమైనవి అన్నమాట. సో ఇలాగా వాళ్ళు అదే తింటే మనసు గాయత్రి జపం చేసేవాడు దాని మీదే ఉంటుంది. ఎందుకంటే వెళ్ళి ఛాన్స్ లేదు. ఏంటి ఆలోచిస్తారు? కిచిడి, భోజనం మళ్ళా కిచిడి, రాత్రి మళ్ళా కిచిడి, మళ్ళా రేపు భోజనం మళ్ళా కిచిడి, మళ్ళా కిచిడి. సో కిచిడిమయం. వాళ్ళ భోజనము ఒట్టి కిచిడియే. అలాంటప్పుడు నాలికకి ట్రైనింగ్, మైండ్కి డిస్ట్రాక్షన్ ఉండదన్నమాట. అందువల్ల మనము కూడా ఇప్పుడు మన ఇంట్లో ఉన్నామంటే వాళ్ళు అది కావాలా ఇది కావాలా అంటారు, ఏదో చేసేయడం, వాళ్ళ కోసం చేయడం. ఓకే, మనం తినచ్చు, కానీ మన మనసులో రాకూడదు, రేపు నేను వాళ్ళకి పులుసు చేసి పెడతాను, మా పిల్లలకి ఇదంటే చాలా ఇష్టము, వంకాయ కూర అంటే చాలా ఇష్టము, నువ్వు పప్పు వేసింది, అలాంటి ఆలోచనలన్నీ రాకూడదు మనకి. వాళ్ళు అది చెయ్యి, మనకి వేరే వాళ్ళు చేసేవాళ్ళు లేరు, మనమే మన పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టాలంటే వాళ్ళు అడిగింది మనం చేసేయాలి, అది మన మనసులోకి రాకూడదు.
ఇలా యూట్యూబ్లోనేమో ఇలాగ ఒక కొత్త రంగా చూపించారు. ఇది ఒక పెద్ద డిస్ట్రాక్షన్ అయిపోయిందండి యూట్యూబ్లో రకరకాలుగా చూపిస్తారా, అందువల్ల మన మనసు కూడా అలాగ వెళ్ళిపోతుంది. మనకి తెలియకుండానే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ఆన్ చేసేసి ఫుల్గా చూస్తామన్నమాట. ఆవిడ కూర ఎలా చేసిందని. నేను కూడా అలా అయ్యింది నాకుని ఆ పని. సో అందువల్ల చాలా ఆ తర్వాత తెలిసాక అవన్నీ వదిలేసాను. ఆ కుకింగ్ ప్రోగ్రామ్ అంటే విషంలాగా మానేసాను అన్నమాట. సో చాలా కష్టం మైండ్ కంట్రోల్ చేసుకోవడం. సో అలాగ మనము మైండ్ చాలా కంట్రోల్లో ఉండాలా. లేకపోతే ఈ రుచి అనేది అండి, మనం ఇంతకాలము రుచిగా చక్కగా అన్నీ వంటలు చేసుకొని అందులో మన ఆడవాళ్ళకి వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళ ఇంట్లో చాలా బాగా చేశారు అని మన మైండ్ అలాగా ట్యూన్ అయిపోయింది. మళ్ళీ మనం డీకండిషనింగ్ చేయాలి ఆ మైండ్ని. అందువల్ల ఒకే రకం వాళ్ళకి కావాలంటే చేసేయడం, మనం తినచ్చు. కానీ అది మన మనసులోకి వెళ్ళకూడదు. ఇవాళ బాగా వచ్చింది కదా, చక్కగా ఉంది కదా, వాళ్ళకి ఇష్టమా, అవన్నీ రాకూడదు అన్నమాట. ఏదో మెకానికల్గా చేయడం తినడం. ఆ తినడం ఎందుకు? శరీర పోషణకి. ఆ అమౌంట్ కూడా మనం మెల్లగా తగ్గించేస్తే మంచిదన్నమాట. ఓకే, సో ఇది మన మనసుది ప్రాబ్లం. ఇంకొకటి మన నాలిక చేసే పని మాటలు. ఆ మాటలు భగవంతుడి గురించే మాటలు ఉండాలి, కానీ సంసారం గురించి మనం మాటలు మాట్లాడకూడదు. ఎవరికన్నా ఒంట్లో బాగోలేదు అంటే అప్పుడు మనము వాళ్ళని అడగచ్చు, ఏమండి పరామర్శించవచ్చు, ఏమండి బాగున్నారా, మీ ఆయనకు ఒంట్లో బాగాలేదంట కదా, హాస్పిటల్కి వెళ్ళారా, ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అవన్నీ మన మనుషులుగా మనము అడగాలన్నమాట. వాళ్ళకి ఇమోషనల్ సపోర్ట్ ఇచ్చినట్టు ఉండాలి. కానీ అది బయటే మన హృదయంలోకి రాకూడదు. మన హృదయంలో ఉండేది భగవంతుడు. మనం ఆ భగవంతుడికి మనం ప్రార్థన చేయొచ్చు. ఆయనకి ఇంత కష్టం వచ్చిందంట, ఆయన ఆపరేషన్కి వెళ్ళాలంట, భగవంతుడా ఆ ఆపరేషన్ కాంప్లికేషన్ లేకుండా ఉండేలాగా చెయ్యండి, ఆయన బేగా కోలుకొని బయటకు వచ్చేయాలా, హాస్పిటల్ బిల్స్ కూడా ఎక్కువ అవ్వకూడదు. ఓకే, ఈ కాలంలో మనము అవి కూడా పెట్టుకోవాలండి. మన ప్రార్థనలో ఆ బిల్లులు ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయినాయి. సో ఇవన్నీ మనము వేరే వాళ్ళు బాగుండాలా అని చేసి ప్రార్థన. సో ఈ ప్రార్థన మనకి పుణ్యాన్ని ఇస్తుంది, ప్లస్ మన మంచి మనసు కూడా మల్టిప్లై అవుతుంది అన్నమాట. ఆ తర్వాత సో ఇప్పుడు ఇలాగ అడిగారు కదా పృథు మహారాజు గారు. సో భగవంతుడు ఆయన్ని ఆశీర్వదించి ఆయన అంతర్ధానం అయిపోయారు. అంతర్ధానం అయిపోయాక ఇంకా ఆయన చక్కగా రాజ్యం పరిపాలించారు. ఆయన పిల్లలు అంతాని ప్రజలకంతా చాలా ఇష్టమైంది. ఆయన భగవంతుడిలాగా చూసేవారు అన్నమాట. ఓకే, సో ఇంకా అదే ఇంత అయిపోయిందంటే ఇంకా పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోతున్నారు. సో ఆ పెద్దోళ్ళకి వాళ్ళకి పట్టాభిషేకం చేసేసి ఇంకా పృథు మహారాజు విరమించుకొని ఆయన అడవికి వెళ్ళిపోయారు. ఆయన అడవికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన భార్య ఆర్చి కూడా వెళ్ళారన్నమాట. కూడా వెళ్ళి ఆయన మహారాజు చూడండి, మహారాజులో వాళ్ళ ప్యాలెస్లో భోజనం ఎలాగుంటుందండి, వాళ్ళ పడుకుండే మంచం ఎలాగుంటుందండి, పరుపులు అవన్నీ వదిలేశారు. ఆయన వట్టి నార చీర పట్టుకొని నార బట్టలు వేసుకొని నేల మీద పడుకొని చన్నీళ్ళ స్నానం చేసి భగవంతుడికి అక్కడ దొరికినవన్నీ సేకరించి మట్టితో విగ్రహం చేసుకొని ఆయన ఆరాధన చేసి ఆయన ధ్యానంలో ఉండేవారు. ధ్యానంలో ఉండేటప్పుడు మనసు కంట్రోల్లో ఉండాలి కదా. ఓకే, ఆయన ఏం భోజనం చేసేవారు, అక్కడ దొరికి కందమూలాలు, కొన్ని రోజులు కందమూలాలు, కొన్ని రోజులు పళ్ళు, కొన్ని రోజులు కాయలు, కొన్ని రోజులు వట్టి నీరు, కొన్ని రోజులు వట్టి వాయువు, ఇలాగా చేసి ఆయన శరీరము
కృషించిపోయింది. కానీ మనసు భగవంతుడి మీదే లీనమైపోయింది. అలాగ చేసి 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 ఇంకా ఆయన ప్రాణం లెవెల్లో చాలా క్షీణించిపోయాక ఆయనకి యోగా తెలుసు. ఆ యోగిక్ పాత్లో మూలాధార చక్రాన్ని మూసేసి అలాగా ప్రాణాన్ని ఒక్కొక్క చక్రం నుంచి బంధించి ఆ భ్రూమధ్యకు వచ్చాక ఆ భ్రూమధ్య వరకు ఆయనది. ఓకే, ఆ తర్వాత భగవంతుడిది అన్నమాట. అక్కడి నుంచి అలాగా బ్రహ్మరంధ్రం ఓపెన్ అయిపోయి ఆయన భగవంతుడితో లీనమైపోయారు. అప్పుడు ఆయన భార్య ఉన్నారు కదా, భార్య కూడా అలాగే ఆవిడని అలాగే తపస్సు చేసి ఆవిడ కృషించిపోయారు. రైట్, కృషించిపోయి ఇప్పుడు ఆయన అయిపోయాక ఆయనకి చితి పేర్చి ఆ తర్వాత ఆయన్ని పంపించేసి దాంట్లోనే ఆవిడ ఆహుతి అయిపోయారన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ లాస్ట్ పార్ట్ చూడండి. పృథు మహారాజ్ గారు ఎలాగా ఆయన జీవితం గడిపారు అని. అదే జీవితము మనము అంత స్ట్రిక్ట్గా చేయలేము, కానీ మనం ఇంట్లో వండుకొని అలాగ క్షీణించాల, కొంచెంగా తగ్గించేయాలన్నమాట. మన ఇంటరాక్షన్ విత్ ద పీపుల్ చాలా లిమిటెడ్గా ఆ లిమిటెడ్ కూడా భగవంతుడి గురించే మాట్లాడాల, భగవంతుడి గురించే ఆలోచించాల. ఇప్పుడు మనం వేరే విషయాలు మాట్లాడేమంటే మనసు అలా వెళ్ళిపోతుంది అన్నమాట, మల్టిప్లై అయిపోతుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మైండ్. మన మనసులో ఏం పెడతామో అది అలాగ మల్టిప్లై అయిపోతుంది. అందువల్ల రానేయకూడదు, వేరే మాటలు రానేయకూడదు. ఎన్నెన్నో జన్మల నుంచి మన మనసులో ఎన్నెన్నో పెట్టుకున్నాము, అవన్నీ క్లీనప్ చేస్తున్నాము. మనం ఎలా క్లీన్ చేస్తున్నామో నామస్మరణ చేస్తూ ఆ నామస్మరణ మనం ఎలాగ చేస్తున్నామో ఆ నామం పలికేటప్పుడు మైండ్ ఫుల్గా ఇంకా దేని మీద ఉండాలంటే ఆ నామం పలికినప్పుడు మన శరీరంలో ప్రకంపనలు జరుగుతాయి. ఆ ప్రకంపనల మీద మనసు పెట్టాల. అంటే ఏంటి, మనసుని ఫుల్గా కేంద్రీకరించేమో నామం మీద. నామానికి భగవంతుడి రూపానికి తేడా ఏమీ లేదు. ఆ నామం పెట్టుకున్నాము అంటే ఫస్ట్ రూపం ఉంటుంది. ఆ రూపము కొంతకాలం అయ్యాక మనము ఈ దీంట్లో మనం అడ్వాన్స్ అవుతున్నాము చూడండి. ఈ సాధనలో మనం పైకి వెళ్ళి కొలది ఆ రూపము కరిగిపోతుంది. ఎందుకంటే మనసు ఫుల్గా కేంద్రీకరింపబడి ఉన్నది. దేని మీద? ఆ నామానికి సంబంధించిన ప్రకంపనల మీద మనసు కేంద్రీకరింపబడి ఉన్నది. ఆ ప్రకంపనలు ఎక్కడ? తల నుంచి గోటి వరకు ఆ ప్రకంపన ఉంటాయి. మనం అది ఫుల్గా అబ్జర్వ్ చేయాలా. అప్పుడే వీఆర్ గెట్టింగ్ అబ్జర్వ్డ్. మనం దగ్గర వెళుతున్నాం అన్నమాట. మన ఆత్మకి దగ్గరగా వెళుతున్నాము. లేకపోతే ఇంకా ప్రపంచంలో ఉంటున్నాము, మాయా ప్రపంచంలో ఉంటున్నాము. ఆ మాయా ప్రపంచంలో శరీరానికి సంబంధించిన పిల్లలు అవన్నీ ఉంటాయి, ఆస్తులు పాస్తులు అవన్నీ. అందువల్ల వట్టి ప్రకంపన మట్టుకు పట్టుకోండి. ఆ ప్రకంపనం కూడా శరీరానికి చెందినదే, కానీ సూక్ష్మమైనది. ఆ సూక్ష్మమైన ప్రకంపన అలాగా లోపలికి వెళ్ళిపోయి మనం సమాధి స్థితికి వెళ్ళిపోతాము. సో ఇక్కడ చేయవలసిన పని ఏమంటే మన నాలిక.
ఆ నాలికని కంట్రోల్ పెట్టడం చాలా కష్టం. మన ఫుల్ ఎఫర్ట్ దాని మీదే ఉండాలి. తినడము, మాట్లాడడము, ఆ రెండు మనం కట్ చేసేసామంటే, అందుకే కదా అండి ఈ పెద్ద పెద్ద మహాత్ములు వాళ్ళు మౌనంలో ఉండేవారు. ఫస్ట్ ఆ మౌనంలో ఉండి ధ్యానం చేసేవారు. ఆ టైంలోనే భోజనం కూడా తగ్గిపోయేది. వాళ్ళు ఫస్ట్ తగ్గించేవారు. ఆ తర్వాత ఆ భగవంతుడి నామం మీద, భగవంతుడి ధ్యాస మీద ఆ మనసుకి ఆ రుచి తెలిసిపోయిందంటే ఇంకా మనల్ని ఏమీ అడగదు. ఆ తినడం కూడా ఏదో శరీర పోషణకి తినడం అంతేగాని అది ఇష్టం ఇది ఇష్టమని ఉండదు. మనము ఈ ఆధ్యాత్మిక సాధనలో ఎంత ఎదిగేమో అని మనకి తెలియాలంటే ఇది నిదర్శనము. మనకి భోజనం మీద ఎంత ఇంట్రెస్ట్ తగ్గింది, మాటల మీద ఎంత ఇంట్రెస్ట్ తగ్గింది, ఇవన్నీ నిదర్శనలు. ఓకే, నేను చెప్పుకుంటున్నానని కాదు, ఒక విషయం చెప్తున్నాను. బికాజ్ దిస్ ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఓవర్ మెనీ ఇయర్స్. చాలా కష్టమైంది నాకు. ఊరంతా తిరిగి ఆ పేషెంట్లు, ఫ్రెండ్స్ అవన్నీ చాలా ఉండి అన్నమాట. అవన్నీ తగ్గించడం చాలా కష్టమై ఇప్పుడు భగవంతుడి కృప వల్ల ఇది ఒక్కటే, నేను ఇంకేమి మాట్లాడను. సో మొన్న ఒక 2-3 సార్లు ఇలాగ నేను తీర్థయాత్రలకు వెళ్ళాను. ఒకసారి పూరికి వెళ్ళాను, ఒకసారేమో మా గురువుగారి ఆశ్రమానికి, ఇంకొకసారేమో ఎక్కడో. సో ఆ 3 సార్లని వేరే ఫ్రెండ్స్తో వెళ్ళాను అన్నమాట. ఒక్కొక్కలే వాళ్ళతో వాళ్ళు ఆ ఆఖరిని అనేవారు ఆ ట్రిప్ అయిపోయాక, 3-4 డేస్ ట్రిప్ అయిపోయాక వాళ్ళు అనేవారు, వసంత మేము ఇంతమందితోటి పుణ్యక్షేత్రానికి దానికి దీనికి వెళ్ళాం, కానీ ఎక్కడికి వెళ్ళినా సరే దారిలోని ఆ మాటలు ఈ మాటలు, అక్కడ అలాగైంది, ఇక్కడ ఇలాగైంది, ఇక్కడ భోజనం బాగుంది, అక్కడ ఇది బాగున్నది, లేకపోతే అంతాక్షరి. ఓకే, అంతాక్షరిలో ఏంటి, సినిమా పాటలు, చిన్నప్పుడు అన్నీ ఏదేదో పాటలు మనకి ఇష్టమయ్యేది కదా, అవన్నీ అన్నమాట. ఇలాగే మాట్లాడుకుంటేవారము. లేకపోతే అక్కడ ఏదైనా కొంచెం ఎలాగ ప్రాబ్లమ్స్ అవుతాయి కదా, మనము తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఏదో ఒక చీటింగు, ప్రసాదాలు ఇచ్చేటప్పుడు ఏదో చీటింగు, ఆ డబ్బులు పోయడం, ఇవన్నీ ఉంటాయి కదా. మాట్లాడుకొని తిట్టుకుంటూనే వచ్చేవారు. అబ్బా నీతో వెళ్తే ఎంత బాగున్నది, నువ్వు భగవంతుడి గురించే మాట్లాడతావు, ఆ మాటలు కూడా తక్కువే మాట్లాడతావు, మా మనసు కూడాని ఆ ప్రోగ్రాం అంతా అయిపోయాక, ఆ ట్రిప్ అయిపోయాక ఇంక ఎంత బాగున్నది కదా, చాలా థ్యాంక్స్ అన్నారు. ఓకే, నేను చెప్పుకోవడానికి అని చెప్పటం లేదండి, ఎందుకంటే ఐ మై సెల్ఫ్ హ్యాడ్ సఫర్డ్ ఎ లాట్. అందువల్ల నేను ఎవరితోనే వెళ్ళానంటే కూడా పెద్ద గ్రూప్ తోటి వెళ్ళను. ఆ గ్రూప్లో కూడా ఇప్పుడు నేను తక్కువ మాట్లాడానంటే మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా తక్కువ మాట్లాడతారన్నమాట. మనకి ఫ్రెండ్స్ ఉండాలి, గ్రూప్ ఉండాలి ఎప్పుడు, లేకపోతే మన కింద పడిపోతామన్నమాట. అది ఆ తర్వాత ఈ శరీరం ఉండే వరకుని మనకి అనుబంధాలు ఉండాలి, కానీ మనకి తెలియాలా ఎక్కడ ఏ లిమిట్లో ఉండాలా, ఏ పని చేస్తే నేను భగవంతుడికి దగ్గరికి వెళతాను, ఏ మాటలు మాట్లాడితే నేను భగవంతుడి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతాను. ఆయన చెప్పారు కదా 12వ అధ్యాయంలో, అనన్య భక్తి అంటే నేను ఒక్కటే ఉండేలాగా, నా మీదే మనసు ఎవరు ఉంటారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టము, నన్నే అన్నిట్లో చూస్తారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అది మనం ఇప్పుడు లాస్ట్ వీక్లో మాట్లాడుకున్నాం కదా, ఈ శరీరం, ఇది శరీరం అంటే ఇది ఫుల్గా ఉండేది ఆత్మ, ఇక్కడే కదా పరమాత్మ ఉండేది ఇదంతాని. ఇంతకాలం మనం శరీరంతో ముడిపడిపోయి
నాకు అలాగవుతుంది, ఇలాగవుతుంది, నాకు అదంటే ఇష్టము, ఇక్కడ ఇది కొత్తది కొనాలా, ఈ టేబుల్ క్లాత్ మార్చాలా, ఇలాంటి మాటలే కదా మనకి మనసులో ఉండి, అవన్నీ శరీరానికి సంబంధించినవి. ఇప్పుడు మనము సాధకులము. సో సాధకుల మూలాన అదన్నీ వదిలేసాము. అది వదిలేసి మనసులో ఇప్పుడు మనకి తెలుసు, నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను. ఆ శక్తి భగవంతుడు. ఆ భగవంతుడు ఆ శక్తిని ఈ శరీరానికి ప్రసాదించారు. ఆయన ఎప్పుడు ఈ శరీరం పడేస్తారో మనకు తెలియదు. ఓకే, అందువల్ల మనం మాట్లాడినా సరే, మనం ఏదన్నా పని చేస్తున్నా సరే, అనన్య భక్తి ఎలాగుండాలి అంటే, నేను ఇప్పుడు చేయి కదుపుతున్నాను అంటే ఈ కదలిక ఈ శరీరంలో ఉన్న భగవంతుని శక్తి. అలాగా ఆ లెవెల్లో ఎప్పుడు అలాగ ఆ ఆలోచనలో మనం ఉండాల. ఇది భగవంతుడి శక్తి. నేను మాట్లాడేది భగవంతుడి శక్తి. మీరు వింటున్నది ఈ శరీరంలో నుంచి భగవంతుడి కథలు వినిపిస్తున్నాయి, వస్తున్నాయి, మీరు వింటున్నారు అంటే ఈ శక్తి భగవంతుడి శక్తి. ఈ శక్తి ఎంతకాలం ఉంటుందో చెప్పలేం మనము. సో మన శరీరంలో ఈ ప్రాణం ఉండే వరకు ఈ ప్రాణం మీద మన మనస్సు భగవంతుడిని చూడాల. మనం చేసే ప్రతి పనిలో భగవంతుడిని చూడాల. అది ఏంటి? మనలో భగవంతుడిని చూడడము, మనలో భగవంతుడిని ఆస్వాదించడము. ఆ తర్వాత ఇంకేంటి? ఈ పరమాత్మనే మీలో కూడా ఉన్నాడు. ఆ పరమాత్మ మీ శరీరాన్ని అక్కడ కూర్చోబెట్టాడు. ఆ పరమాత్మ మీ శరీరంలో ఉండి చెవుల్ని ఆయన బ్లెస్సింగ్ ద్వారా మీకు వినబడుతున్నాయి. చెవుల్లో మనం వింటున్నాము అంటే చెవికి ప్రాణశక్తి ఉన్నది అని. ఒకరోజు చెవులు వినపడకుండా పోతాయి కదా వయసు అయిన వాళ్ళకి, అంటే దానిలో ప్రాణశక్తి తక్కువైపోయిందని అర్థం. కళ్ళు సరిగా కనబడవు కదా, దాంట్లో ప్రాణ లెవెల్ ఈస్ లెస్. అందుకే కదా కళ్ళలోనేమో ఈ చిన్న ఏరియాలో ప్రాబ్లం వచ్చిందంటే ఏదో డాక్టర్లు క్యాటరాక్ట్ సర్జరీస్ వేసి లెన్స్ అది వేస్తారు. కానీ ఒక్కొక్కసారి కన్నే పోతుంది, అది ఆపరేషన్ అది చేయలేము, దాంట్లోకి ప్రాణశక్తి వెళ్ళదు. అలాంటప్పుడు డాక్టర్ ఏమీ చేయలేరు. ఆ ప్రాణశక్తి ఉన్నది అంటే ఏదో కొంచెం రిపేర్ చేయొచ్చు. ఆ ప్రాణశక్తి లేదు అంటే డాక్టర్లు రిపేర్ కూడా చేయలేరన్నమాట. అందువల్ల మన ప్రతి అవయవము పనిచేస్తుంది అంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి భగవంతుడు. ఆ భగవంతుడు నాలో ఉన్నాడు. భగవంతుడిని నాలో చూడడము అంటే ఇదే అవేర్నెస్. సైలెన్స్. ఆ సైలెన్స్లో మనసు అలా నిలబడాల, ఇంకేమీ ఆలోచన రాకూడదు. ఓకే, ఆ లెవెల్కి వస్తారు మీరు. అందరూ వచ్చేస్తాము.
టైం పడుతుందంటే, కాదంటే మనకు తెలియాలా. నేను ఇలా సైలెంట్గా కూర్చున్నప్పుడు మనసులో ఏమీ ఆలోచనలు రాలేదు. కొంచెం ఫ్యూ సెకండ్స్ ఇనిషియలీ, తర్వాత ఫ్యూ మినిట్స్, అంటే అది భగవంతుడు అనమాట. నేను అనేది పోయింది. నేను అనేది ఆకారం కదా, ఆ పెద్ద నేను మనం కాన్షియస్నెస్, దట్ కాన్షియస్నెస్ ఈజ్ అవేర్నెస్. ఆ నేను అనేది అదే, ఆఖరిని అది కూడా పడిపోతుంది. కానీ ఇప్పుడు నేను అంటే నేను అనేది వసంత అన్నమాట. సో ఆ లెవెల్ సైలెన్స్ వచ్చినప్పుడు నేను అని ఈగో, అహం, ఆకారం, ఈ ఆకారం పడిపోతుంది మనసులోంచి. ఆకారం మనసులోంచి ఎప్పుడు పడిపోయిందో అప్పుడు ఆ ఫ్యూ సెకండ్స్ మన ఆత్మస్వరూపంలో నేనుగా నిలబడ్డాను. ఓకే, అలాగ నిలబడాలంటే కోరికలు ఏమీ ఉండకూడదు. అందుకే భాగవతంలో ఫస్టే చెప్పేశారు, వైరాగ్యం, జ్ఞానం, భక్తి. జ్ఞానం ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇలాగ సైలెన్స్గా ఉన్నప్పుడు ఇలాగా పరమాత్మనే అన్ని చోట్ల ఉన్నది, ఆ పరమాత్మనే ఈ శరీరంలోంచి మాట్లాడుతుంది అని మనం మాట్లాడుకున్నాం కదా, అది జ్ఞానం. ఆ జ్ఞానం ఉన్న వల్లనే మనకి తెలుస్తుంది, ఆ జ్ఞానం లేకపోతే మనకి తెలియదు. ఓకే, జ్ఞానం. వైరాగ్యం అన్నారు. వైరాగ్యం అంటే ఏంటి? ప్రపంచ విషయాల మీద వైరాగ్యం. నా శరీరం బాగుండాలా అని ఫైన్, మనం ఎక్సర్సైజ్ చేసి కంట్రోల్లో ఉండి అది చెయ్యాలన్నమాట. కానీ అంతకంటే మనము ఇంకేమీ పెట్టుకోకూడదు. నేను ఫిట్గా ఉండాలా, నేను యంగ్గా కనబడాలా అని. అన్ఫార్చునేట్లీ ఈ కాలంలో ఇట్ హ్యాస్ బికమ్ ఏ డిజీజ్. డై వేసుకోకపోతే ఒకలాగా ఉంటుంది అన్నమాట. హెయిర్ డై వేసుకోకపోతే ఒకలాగా, అయ్యో నా ముఖం ఎలాగైపోయింది, ఎలాగైపోయింది. ఆ కాంప్లెక్స్ క్రియేట్ చేసింది సొసైటీ. 70 ఏళ్ళ వయసు అయితే కూడా 70 ఏళ్ళ కనిపించకూడదు అన్నమాట. ఇవన్నీ కొత్త కాంప్లెక్స్లు అండి, ఈ లాస్ట్ 20-30 ఇయర్స్లో. అంతకుముందు ఏమీ ఉండి కాదు, హాయిగా ఉండేవారు మన అమ్మమ్మలు. వాళ్ళందరూ ఎంత చక్కగానే వాళ్ళ మనసులో దేర్ వాజ్ లాట్ ఆఫ్ ప్యూరిటీ. ఇప్పుడు వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుండేవారు. ఆ కంపారిజను అది ఇది అంతా ఏమీ లేదన్నమాట. అవన్నీ కల్మషాలు. ఈ శరీరాన్ని గట్టిగా పట్టేసుకుని ఈ శరీరం ఉండాలి, శరీరం ఫిట్గా ఉండాలా, శరీరం ఆరోగ్యంగా ఉండాలా, శరీరం చూడడానికి కొంచెం డీసెంట్గా ఉండాలా. శరీరం అందంగా అక్కర్లేదు. దేవుడు అందమా చూస్తాడు? దేవుడు చూసేది మన మనస్సు. మా మనసు అందంగా ఉన్నదా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందువల్ల మన మనసులోనే మనం ఆ మనసు పెట్టేయండి, ఆ మనసే ఆన్ చేయాలన్నమాట. సో ఆ మనసులోనే మనము ఉండిపోవాలి. అలాగున్నప్పుడు మా మనసు భగవంతుడి మీద కేంద్రీకరించి ఉన్నది. ఆ కేంద్రీకరించి ఉన్న మనసు ఫస్ట్ మనసు మట్టుకు, ఓకే, ఇండివిజువల్, అది ఎక్స్పాండ్ అవ్వాలి. ఆ ఎక్స్పాండ్ అయ్యేది అదే భగవంతుడే అందరి హృదయంలో ఉన్నాడు అని మనం చూడడం నేర్చుకోవాలి. ప్రతి మనిషిలో మనం మనిషితోటి మాట్లాడేటప్పుడు స్ట్రైట్గా మనం ఇంకా శరీరాన్ని చూడడం కాదు, స్ట్రైట్గా ఎనర్జీ లెవెల్కి, ఆయనలో ఉండి ప్రాణశక్తికి, ఆవిడలో ఉండి ప్రాణశక్తి మీద మనసు పెట్టాలి. భగవంతుడు ఈవిడ ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, భగవంతుడు ఈవిడ ద్వారా నన్ను తిట్టాడు, భగవంతుడు
ఈవిడ ద్వారా నా మనసు కష్టపెట్టాడు. ఓకే, జరుగుతుంటాయి. మనము అన్నిటి వాళ్ళతోటి ఉండాలా. సో అప్పుడప్పుడు మనస్పర్ధలు వస్తుంటాయి. అది రావడం మంచిదే. ఎందుకంటే అండి, మన మనసు లోపల సెల్స్ ఉన్నాయి, స్లీపింగ్ సెల్స్, థామసిక్ సెల్స్. ఆ స్లీపింగ్ సెల్స్లోనే ఆ కోరికలు, మన ఎంతో కాలం నుంచి ఆ కోరికలు ఉంటాయి చూడండి, అవన్నీ అన్నమాట వాసనాస్ అంటారు. ఆ వాసనాస్ ఎన్నో జన్మల వాసనాస్ ఉంటాయి. అలాగా కొంచెం మనస్పర్ధలు వచ్చినప్పుడు, మన జీవితంలో కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు, ఆ కష్టం ఎదుర్కొన్నప్పుడు మనం పారిపోకూడదు. ఒక్కోసారి పారిపోవాలనిపిస్తుంది. మనం పారిపోవాలా అని పారిపోయామంటే మన మనసుతోనే పారిపోతున్నాం అన్నమాట. ఓకే, శరీరం పారిపోతే కూడా ఆ లోపల ఉండేది ఆ మనసే. ఓకే, మనము కష్టాల నుంచి పారిపోకూడదు. మనం ఏం చేయాలంటే ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి. కష్టం ఎదుర్కోవడం కష్టం అనిపిస్తుంది, కానీ ఆ కష్టమే మన లోపల ఉండి బుద్ధిని వికసించి చేస్తుంది అన్నమాట. అందుకే మహాత్ములు అంటారు, ఏదన్నా భగవంతుడు మనకు కష్టం ఇచ్చారు అంటే ఆ కష్టంలోనే ఆ సొల్యూషన్ కూడా ఉంటుంది అంట. ప్రయత్నించిన వాళ్ళకి దాంట్లో ఆ సొల్యూషన్ ఉంచి వాళ్ళు పైకి ఎదుగుతారు, ఆ ప్రాబ్లం నుంచి పైకి ఎదిగిపోతారు. ఇది మనకు ఆపర్చునిటీ. ఈ కష్టం నుంచి మనం పైకి ఎదగాల. అందుకనే ఈ కష్టం ఇస్తాడు. కానీ ఆ కష్టం వచ్చిందని మనం పారిపోయాము అంటే మనం ఇంకా ఎదగము, అదే లెవెల్లో ఉంటామన్నమాట. ఆ ఛాలెంజెస్ తీసుకోవాలా. ఓకే, ఇప్పుడు చూడండి, పృథు మహారాజు ఎన్ని ఛాలెంజెస్. మహారాజు గారు ఆ ప్యాలెస్ ఎలాగుండేది, అది వదిలేసి భగవంతుడు కావాలా, నాకు భగవంతుడితోటి నేను లీనమైపోవాలా. అందుకే కదా ఆయన ఆ అడవిలో నేల మీద పడుకొని, ఆయన శీతాకాలంలో నీళ్ళలో నిలబడి తపస్సు చేసేవారంట, ఎండల్లో పంచాగ్నులు వేసుకొని అక్కడ కూర్చుండేవారంట. ఎందుకు? ఇంద్రియ నిగ్రహానికి. ఓకే, ఆ చలిలో 3:30-4 గంటల టైంలో ఆ నదిలో చన్నీళ్ళ స్నానం చేసేవారు మహారాజు గారు. అక్కడ పడిన పళ్ళు, అక్కడ పడిన కందమూలాలు తిన్నారు. ఎంత కృషించారండి. ఈ భాగవతం ఫుల్గా చెప్పేది, అన్ని స్టోరీలు అన్ని చోట్ల ఇలాంటివి వస్తుంటాయి. ఎందుకు అస్తమాను వాళ్ళు చెప్తున్నారు అంటే, మనకి ఈ కలియుగంలో మన చాలా చక్కగా, చాలా కంఫర్టబుల్గా మనకు అలవాటైపోయిందన్నమాట. ఆ అలవాటు కూడా మనం తగ్గించుకోవటం లేదు. ఎందుకు మనం తగ్గించుకోవటం లేదంటే, మనం మనసు పెట్టడం లేదు. అందువల్ల మనకి భగవంత్ ప్రాప్తి రావాలంటే ఎలాగొస్తుంది? సో ఈజియెస్ట్ నామ సంకీర్తన. ఆ నామ సంకీర్తన చేసేటప్పుడు మన ప్రకంపనల మీద మనసు పెట్టాల. అప్పుడప్పుడు ఒక మీల్ స్కిప్ చేసేయాల, రైట్? అప్పుడప్పుడు ఆ భోజనాన్ని తగ్గించాల. ఓకే, ఇలాగ మనం మెల్లగా చేసుకోవాలి. మనం ఆయన పృథు మహారాజు, ఇంకా ఎన్నెన్నో మహారాజులు ఉన్నారు దీంట్లోని. ఎంత పెద్ద మహారాజులు, వాళ్ళందరూ గ్రేట్ భక్తులు, వాళ్ళు అంత కష్టపడ్డారు. సో మనము దాంట్లో ఒక చిన్న పర్సంటేజ్ చేస్తే కూడా మనం ఎంతో ఎదిగిపోతామన్నమాట. సో కానీ ఇవన్నీ వింటూ ఉంటే ఎలాగుంటుంది అంటే అండి, మనము ఒక్కటాన్ని కూర్చొని మనకు డౌట్ వస్తుంది, మన మనసులో డౌట్ వస్తుంది, నేను సాధన చేస్తున్నానే కానీ ఇంకా కొంచెం రాగద్వేషాలు ఉన్నాయి, నేను చేసేది సరిపోతుందా అన్న డౌట్ వస్తుంది. అలా డౌట్ రావడం మంచిదే అన్నమాట.
అప్పుడు మనం మనలో మనమే పరిశీలించుకొని ఆ ప్రకారము ఆ ఏరియాలో ఎక్కడ మనము ఇంప్రూవ్ అవ్వాలో మనము ఇంప్రూవ్ అవుతాము. ఎవ్రీడే ఏదన్నా ఒకటి ఉంటుందండి మనం ఇంప్రూవ్ అవ్వాల్సింది. మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాము. ఒకరోజు పడిపోతాము, అది ఇంప్రూవ్ అయ్యిందే మళ్ళీ కింద పడిపోతుంది, పర్వాలేదు, మళ్ళీ మనం పైకి ఎక్కాలన్నమాట. ఆ అంతిమ కాలం మన గ్రూప్లో చాలామంది 60+ 70లోనే ఉన్నాం మనం అందరూని. మన మనసు దీని మీదే ఉండాలన్నమాట. ఇంట్లో ఉంటున్నాము, సంసారంలో ఉంటున్నాము, కానీ సంసారం బయట. పడవ నీటిలో ఉండొచ్చు, కానీ ఆ నీరు ఒక చుక్క లోపలికి వెళ్ళడం ప్రారంభించిందంటే ఆ పడవని ముంచేస్తుంది. అలాగే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ చుక్క బయటగా ఉండాలన్నమాట, ఆ చుక్క లోపలికి రాకూడదు. అందుకే ఒక మహాత్ముడు అన్నారు, మన హృదయంలో భగవంతుడు ఒక్కడే ఉండాలా, మన పిల్లలు, మన భార్య, భర్త వాళ్ళందరూని చేతులు కాళ్ళు లాగా ఉండాలే కానీ వాళ్ళ హృదయంలోకి రాకూడదంట. ఆయన గ్రేట్ ఎన్లైటెండ్ మాస్టర్. మనం అలాగా మనసులో భగవంతుడు ఒక్కడే ఉండాలి. అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు అనన్య భక్తి కుదురుతుంది. మనసులో భగవంతుడిని చూడాల. ఓకే, మనం మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు చూడాల. చూసి ఆయన శ్రీపాదాలకి పూజించాల. మనసులోనే పుష్పాలు, కుంకుమ, గంధం వేసి పూజించాల. ఆ తర్వాత అది కూడా అయిపోతుంది, పట్టుకోవాలా. ఆ పట్టుకున్నప్పుడు ఆ పాద స్పర్శ మనకి తెలియాల, తెలుస్తుంది, 100% తెలుస్తుంది. ఆయన పాదాలు చాలా సాఫ్ట్గా, చాలా ఒకలాగా సంతోషంగా ఒళ్ళు పులకరించేలాగా, మన హృదయం పులకరించేలాగా, గుండె జల్లుమంది, హృదయం పులకరించిపోయింది అంటామే ఒక్కొక్కసారి. అది పులకరించాలన్నమాట. ఆ పులకరించే వరకు మనం సాధన చేయవలసిందే. దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. అది చాలా ఈజీ. చాలా ఈజీ అంటే ఏంటి, మనమేమీ ఖర్చు పెట్టక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, దానికనేసి ఏదో ఒక రూము ప్రిపేర్ చేసుకోవాలని అది ఏమీ లేదు. మనం ఒక రూమ్లో కూర్చోవాలి అంతదా, లాక్ చేసేసుకొని మనసు ఫుల్గా ఆయనకు అర్పించేయాల. మనసులో ఆయన మీద ఆయన పాదాలు పట్టుకోవాల. ఆ పాద స్పర్శని మన శరీరంలో ఉండి ప్రతి అణువు ఆస్వాదించాల. అది వస్తేనే మనకి అనన్య భక్తి చాలా స్ట్రాంగ్. ఆ అనన్య భక్తి వచ్చిందంటే భగవంతుడికి చాలా ఇష్టం. ఆ భగవంతుడు కనిపిస్తుంది ఇక్కడ ఈ సంసారంలో ఉంటే కూడా ఆ మనసు ఫుల్గా నా మీదే ఉన్నది అనేసి. అలాంటప్పుడు భగవంతుడు మన్నార్గుడి రాజగోపాలంలాగా మనల్ని పెట్టిలో పెట్టేసి, ఆ పెట్టి తాళం వేసేసి, ఆ పెట్టిని ఆయన హృదయంలో పెట్టుకుంటారు. అంటే ఏంటి, మనకి భగవంతుడిలో లీనమయ్యి ఛాన్స్ వచ్చేసింది. ఈ శరీరంలో కొంతకాలం ఉండాల, ప్రారంధం తీరే వరకు ఉండాల. ప్రారంధం అయ్యే వరకునే ఏమేమి కష్టాలు పడాలో శరీరంతో అవన్నీ పడతాయన్నమాట. కానీ మనసు కష్టం పడకూడదు. ఎందుకు? మనసు కష్టపడి అవన్నీ ఆ కాలం పోయింది. ఎందుకు పోయింది? ఎందుకంటే భగవంతుడు లోపల ఉన్నాడు. ఆ భగవంతుడు లోపల ఉన్నాడు అంటే ఎవరేమన్నా మనకు అనిపించదండి. వాళ్ళు తిడుతూ ఉంటే కూడా మన కూర్చొని మనము నామస్మరణ చేసుకొని మనం ఇంకా భగవంతుని ప్రార్థిస్తాము. పాపం ఆ మనిషి అలా తిట్టేస్తున్నాడు,
ఆయన మనసు ఎంత అల్లోకల్లోలం అయిపోయిందో, అందువల్లే ఆ అల్లకల్లోలం అయిపోయిందంట నా మీద చూపిస్తున్నాడు భగవంతుడా. ఆయనకి ప్రశాంతత కుదిరించు అని ప్రార్థన మన మనసులో వచ్చి లెవెల్కి వచ్చేసేమంటే అండి ఇంకా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట మన మనస్సు. మనం చేయవలసిన సాధన ఇంతే. మనం ఇంకేమీ పుణ్యక్షేత్రాలకు ఏమీ వెళ్ళక్కర్లేదు, యజ్ఞయాగాది కర్మలు చేయక్కర్లేదు. ఎవరన్నా చేస్తున్నారంటే కొంచెం పళ్ళో కొంచెం దక్షిణానో పంపించేయండి చాలు. మనం వెళ్ళిందంతా అయిపోయింది. మనం చక్కగా కూర్చోవాలన్నమాట. కూర్చుంటేనే మన భగవంతుడి మీద మనసు నిలుస్తుంది, సమాధి స్థితికి వెళతాము. ఆ సమాధి స్థితి మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయలేకపోయాము అంటే మనకి ఆఖరి కాలంలో చాలా కష్టమైపోతుంది. ఇంతకాలము మనం చేసిన సాధన వృధా అవ్వకూడదన్నమాట. ఓకే, ఆ టైంలో భగవంతుడు కానీ లేకపోయాడంటే మనకి మనసులో ఏమున్నదో అదే వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మనం చేసిన సాధన వేస్ట్ అవ్వదు. మనకి నెక్స్ట్ జన్మ వచ్చేటప్పుడు మంచి జన్మే వస్తుంది. కానీ ఆ మంచి జన్మ మనిషి జన్మ రావాలంటే చాలా తక్కువ కదా. ఆ సాధకుడు జన్మ రావాలంటే ఆపర్చునిటీ చాలా తక్కువ. అందువల్ల ఒక మహాత్ముడు అన్నారు 10,000 సంవత్సరాలు పడుతుందంట. ఆ 10,000 సంవత్సరాల వరకు మన జీవుడిగా ఎక్కడుంటాము? ఏదో ఒక శరీరంలోకి దూరాల, ఏదో ఒక శరీరంలో దూరిపోతామన్నమాట. అందుకే మనకి కొత్త ఆవకాయ బాగున్నది అది ఇది అవన్నీ వదిలేయాలన్నమాట. అంతగా కావాలంటే మనకి ఇనిషియల్గా మనకి ఆ మెంటల్ స్ట్రెంగ్త్ వచ్చే వరకుని మనకి అలవాటు కావాలి అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా స్వామి రామగారు ఏం చేశారో అలాగా మనం భోంచేసేటప్పుడు నేను కిచిడియే తింటున్నాను, నేను స్వామి రామలాగే నేను సాధన చేస్తున్నాను అనుకొని మన ప్లేట్లో ఏమున్నా సరే మన మనసులో ఉండేది నేను కిచిడి ఒకటే తింటున్నాను అనుకోండి. ఇనిషియల్ స్టేజెస్లో అది హెల్ప్ అవుతుందండి. ఇది కష్టం అయిందంటే ఇది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అలాగే ఏదన్నా చిన్న చిన్న సూచనలు మనం పట్టుకోవాలన్నమాట. ఈ మహాత్ములు చేసింది వాళ్ళ సాధనలో మనం ఏదైనా పట్టుకున్నామంటే మనము చక్కగా పైకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఇందువల్ల ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. సో మనము